పోలీస్ స్టేషన్ మోకాన చూడాలంటేనే గజ్జుమంటది కొందరికి. ఇక ఏదన్నా కంప్లైంట్ ఇస్తానికి స్టేషన్ పోవాలన్నా బుగులు పడుతుంటారు. ఊర్ల నుంచి ఓ పెద్ద మనిషిని ఎంటేసుకొని పోతారు. పోలీసులు అంటే కోపడతారు, కొడతారనే బుగులుకు ఏం తప్పు చేయకుండా అదురుకుంటారు. ఇక అక్కలైతే అంత దూరం పోతారు పోలీస్ స్టేషన్ అనగానే. ఇక బుగులు పట్టించిన కాడికి చాలు గాని అసలు ముచ్చటైందో చెప్పు అంటురా. చూడరాదురిగా మీరే. పోలీసులు స్టేషన్లని చెప్పి ఏదో పిల్లల పార్కు చూపిస్తున్నారేందని పరిశాన్ కాకుర్రి. పక్క పోలీస్ స్టేషన్ ఇది. పట్నం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లా ఇట్లా పోరలు ఆడుకుంటానికి ప్లే జోన్ పెట్టిండ్రు పోలీసులు. హగో షెల్లెమ్మలు తమ్ముడు ఎంత ముద్దుగా ఆడుకుంటుర్రో. స్టేషన్ లా కంప్లైంట్ ఇస్తానికి ఆలుమొగలు బగ్గొస్తుంటారు. పోరల ముంగట వాళ్ళని గట్టిగా ఏమనలేరు. మళ్ళా ఆటల మీద పడి పోరలకు స్టేషన్ అంటే బుగులు పోతది. ప్రతి బాబుకి ప్రతి పాపకి కూడా వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ హీరోస్. గట్టిగా బెదిరిస్తే ఆ పిల్లోడి మనసులో ఒక నెగిటివ్ థాట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి హగనట పోరల మనసు నొయ్యకుండా మంచికమతే. అంతేకాదు నెలల పిల్లలను ఏడాదినర్థం పిల్లల్ని ఎత్తుకొని సుత స్టేషన్ కు వస్తుంటారు. అసంటోళ్ళు పాలిస్తానికి తిప్పల పడుతుంటే హగో గా తిప్పలు లేకుండా స్టేషన్లనే ఇట్లా ఓ అర్రలా ఇట్లా కుర్చీలు పెట్టిండ్రు అమ్మలు కూకొని పాలిస్తానికి. ఒక తల్లి వచ్చినప్పుడు చిన్న పాప ఉన్నప్పుడు తనకి పాలు ఇవ్వడానికి చాలా సందర్భాలు చూస్తున్నాం. పాలు ఇవ్వడానికి ఇబ్బంది అయ్యి గోడ వైపు ఫేస్ చేసి లేకపోతే చెట్లలోకి వెళ్ళి అలా ఇస్తున్న సందర్భాలు చూసాము. పాపకి బాబకి ప్రశాంత వాతావరణంలో పాలు ఇవ్వాలి. అట్లనే రెస్ట్ రూమ్ సుతున్నది పోరలను బజ్జో పెడతానికి. కంప్లైంట్లు ఇస్తానికి వచ్చేటోళ్లే కాదు స్టేషన్ల పనిచేసే మహిళా కానిస్టేబుల్ సుత మస్తు అక్కెరకొస్తది. చాలా యూజ్ అవుతుంది. పాపను కూడా తీసుకొస్తున్నాను. పడుకుంటే రెస్ట్ రూమ్ లో అయితే పడుకోబెడుతున్నాను. మంచిగున్నది కదా. స్టేషన్ అంటే పబ్లిక్ లా బుగులు పోగొట్టే ఈకమతి అంతటా గిసంటి ఉపాయం చేస్తే మస్తు ఫాయిదా అవుతుండొచ్చు.